హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాపు నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాపు నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్బీలో అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్లో మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షాప్లో ఉన్న విలువైన ఫోన్లు, సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. షాప్ నిర్వాహకులు భయంతో పరుగులు తీశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, హైదరాబాద్ కూకట్పల్లిలోని కేపీహెచ్బీలో శ్రీ సాయి కమ్యూనికేషన్స్ మొబైల్ షాప్ లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే కేపీహెచ్బీ బస్ స్టాప్ సమీపంలో పద్మావతి ప్లాజా సెంటర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి శ్రీ సాయి కమ్యూనికేషన్ మొబైల్ షాప్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు ప్రాథమికంగా సమాచారం అయితే వస్తుంది. అయితే మంటలు వేగంగా వ్యాపించడంతో షాప్ లో నిల్వ ఉంచినటువంటి ఖరీదైన మొబైల్ ఫోన్లు, యాక్సెసరీస్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ సామాగ్రి పూర్తిగా దగ్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా దట్టమైన పొగతో ప్లాజా మొత్తం కమ్ముకోవడంతో అక్కడ వ్యాపారస్తులు, స్థానికులు భయాందోళనకు గురైనట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే ఘటనను గమనించినటువంటి స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి మొత్తంగా సమాచారం అయితే అందించారు. సమాచారం అందుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మొత్తంగా కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని ఫైరింగ్ జరపడంతో మొత్తంగా ఆ యొక్క అగ్ని ప్రమాదాన్ని మొత్తంగా కూడా కారణాలు ఏమని కనుక్కుంటున్నారు. ఆ మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే సమయానికి స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే మంటలను చూసి షాప్ నిర్వాహకులు, సమీప దుకాణ యజమానులు బయటికి పరుగులు తీశారు. అనంతరం ఇతర షాప్ లో ఎలాంటి నష్టం జరిగిందా అని తనిఖీలు కూడా చేపట్టారు. ఈ ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లో రోజుకు నిన్ననే మొత్తంగా చూసుకుంటే మైత్రివనం దగ్గర జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, ఈ రోజు కూకట్పల్లిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం కానీ, అయితే అసలు ఎండాకాలం కాబట్టి మొత్తంగా కూడా వాహనాలు కూడా ఒక్కొక్కసారి మొత్తంగా ఒకేసారిగా అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి. కాబట్టి అగ్ని ప్రమాదాలు వరుసగా జరిగే పట్ల హైదరాబాద్ ప్రాంత వాసులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ విధంగా జరుగుతుంటాయి. కాబట్టి అసలు ఎండాకాలం కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్నిమాపక
ప్రమాదాలు జరగకుండా చూసుకునేందుకు ఏవైతే సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ కూడా పాటించాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా వీటిని పాటించని రూల్స్ పాటించని వాటిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చే నెల నుండి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహిస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పిన నేపథ్యంలో ప్రతి వాణిజ్య షాప్స్ కానీ వాణిజ్య వ్యాపార సంస్థలు కానీ ఇటు కళాశాలలు కానీ కార్యాలయాలు కానీ ఏవైనా పర్వాలేదు ఖచ్చితంగా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా వరుస అగ్ని ప్రమాదాలతో హైదరాబాద్ ప్రాంత వాసులు మొత్తంగా కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ ఎవరు లేకపోవడం, ఉదయం సమయం కావడంతో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించినట్టుగా కూడా తెలుస్తున్నారు. భారీగా ఎలక్ట్రానిక్ వస్తువులు, కంప్యూటర్స్, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్స్ కూడా అయితే కాలిపోయినట్టుగా సిచ్యువేషన్ చూస్తున్నాం. అయితే దట్టంగా పొగ అలుముకోవడం చేత ఒక్కసారిగా స్థానికులు అయితే తీవ్ర భయాందోళనకు గురయ్యారు అంటూ కూడా చెప్తున్నారు. సమయానికి స్పందించారు కాబట్టి ఆ సెల్ ఫోన్ లో ఉండేటటువంటి బ్యాటరీలు ఏవి కూడా ఇంకా పేలలేదంటూ కూడా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది సమయానుస్ఫూర్తిగా అక్కడ చేరుకున్నారు కాబట్టి ఆ యొక్క ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలన్నిటి కూడా అదుపులోకి తెచ్చారంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మొత్తంగా కూడా అక్కడ అయితే పరిశీలన చేసి దీనికి కారణం ఏంది, ప్రధాన కారణం ఏంది, ఎవరైనా అనుకోకుండా ఎవరైనా చేశారా లేదంటే షార్ట్ సర్క్యూటే కారణమా అనే కోణంలో కూడా దర్యాప్తునైతే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.